హలో సోలీస్, ప్రైజ్ ది లార్డ్. నా పేరు అన్విత. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పేరు పరలోకపు పరుగు పందెంలో గెలుపు ఎవరిది. టాపిక్ పేరు మరొకసారి, పరలోక పరుగు పందెంలో గెలుపు ఎవరిది. ఫస్ట్గా మనం బైబిల్లో 2 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం, 2 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందవలెనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానము ఒక్కటే కానీ పరిగెత్తేవారు 100 మంది. అలాగే పరలోకం ఒకటే కానీ దాని కొరకు అనేకులు జీవితం అనే పరుగు పందెంలో పరిగెత్తాలి. పరుగు పందెంలో అంటే మన జీవితం అనే పరుగు పందెంలో పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కోసం బ్రతికి క్రీస్తు కోసం సువార్తను ప్రకటించాలి అనేది ప్రతి క్రైస్తవుని గురి. పరలోకం వైపు, క్రీస్తు వైపు చూస్తూ పరుగు పందెంలో అనే జీవితంలో పరిగెత్తాలి. బైబిల్లో ఇంకొక మాట చూసుకున్నట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, అంటే ప్రపంచంలో ఎందరో ఆటలు ఆడుతున్నారు. పరుగు పందాలు, క్రికెట్, ఇలా రకరకాల ఆటలు ఉన్నాయి. వీటిలో ఆడి బహుమానం పొందుకోవాలి అనుకుంటారు. అలాగే ప్రతి క్రైస్తవుడు పరలోకం అనే బహుమానం పొందుకోవడానికి భూమి మీద దేవుని కోసం బ్రతకాలి, క్రీస్తు ప్రేమను సువార్త చాటించాలి. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఫిలిప్పీ 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు, ఫిలిప్పీ 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చదువుకున్నట్లయితే, ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసు జీవితంలో అపోస్తలులు పరిగెత్తారు. అదే బాటలో మనం కూడా పరిగెత్తాలి. అప్పుడు బహుమానం పొందుకుంటాము. ఇంకో మాట చూసుకున్నట్లయితే ఫిలిప్పీ 2వ అధ్యాయం 16వ వచనం, ఫిలిప్పీ 2వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నట్లయితే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమంత జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, జీవవాక్యమును పట్టుకొని పరిగెత్తాలి. అంటే పరలోకం అనే జీవితంలో అనేకులు వాక్యమును ప్రకటించాలి. పౌలు గారు పరుగు పందెంలో పరిగెత్తినప్పుడు అనేక కష్టాలను అనుభవించాడు. చాలామంది పరిగెత్తుచున్నారు, చాలామంది పరిగెత్తలేకపోతున్నారు. ఎందుకు అంటే పాపం అడ్డు వస్తుంది. పాపాలు తీసివేయడానికి క్రీస్తు ప్రభువు వారు భూమి మీదకు వచ్చి తన పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపములను తుడిచివేశాడు. మన కోసం సిలువలో బలియాగమయ్యాడు. చనిపోయి 3వ దినమున తిరిగి లేచి రుజువు చేశాడు. ప్రేమిని దేవుని వారలారా, పాపములు తీసివేయడానికి క్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి తన పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపములను తుడిచివేశాడు. మన కోసం సిలువలో బలియాగమయ్యాడు. చనిపోయి 3వ దినమున తిరిగి లేచి రుజువు చేశాడు. జీవితం అనే పరుగు పందెంలో ఓపికతో దేవుని వెంబడించాడు. క్రీస్తు మార్గంలో నడుచుకోవాలి. మన బహుమానము పరలోకము. ప్రియమైన దేవుని వారలారా, ఆ పరలోకం చేరుకోవాలి అంటే దేవుని మార్గములో క్రీస్తు ఎలా అయితే జీవించాడో అలాగే జీవించాలి, ఓపికతో పరిగెత్తాలి అని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ థ్యాంక్ యూ ఆల్.